ప్రభుత్వ విద్యా సంస్థలను మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరిచేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్ లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పాఠశాలలో పెండింగ్ లో ఉన్న అసంపూర్తి పనులను గుర్తించి విద్యార్థుల సంఖ్య స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ త్రాగునీరు, టైల్స్ వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులకు సూచించారు. పనులు పూర్తి చేయించే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని హితవు పలికారు. మరుగుదొడ్లు, మూత్రశాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం వీబీజీ రామ్జీ పథకం కింద ప్రతిపాదనలు పంపాలని, నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే చొరవ చూపాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు వారం రోజుల్లోపు ఏకరూప దుస్తులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫామ్లు వేగవంతంగా కుట్టించాలని ఆయన సూచించారు. పౌర సరఫరా శాఖ పనితీరును సమీక్షిస్తూ డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బకాయిలు చెల్లించే మిల్లులకు నోటీసులు జారీ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం పనులు, త్రాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా రోజువారీగా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వివరించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని ఇంటింటి చెత్తను వెంట తరలించేందుకు వీలుగా డంపింగ్ యార్డ్, మల్టిపుల్ పాయింట్స్ ను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు. సమీక్ష సమావేశంలో జెడ్పీసీఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన్న, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిఈఓ అశోక్, డిపిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే స్కూల్ పిల్లలకు పుట్టియాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మంచి కంపెనీస్కి చెప్పి క్లాత్, బెస్ట్ క్లాత్ ఎక్కడైనా మనము వాషింగ్కి వేస్తే అంటే ఐరన్ అవసరం పడకుండా, ఇస్త్రీ చేసుకోవడానికి అవసరం పడకుండా కూడా ఇది ముడతలు కాకుండా ఈ క్లాస్ సెలెక్షన్ చేసాం. ఇది సెట్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నదేమో పాయింట్ కొరకు. ఇవి ఇమ్మీడియట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాయి. డాక్రా మహిళా సంఘాలు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారు. విత్ ఇన్ 15 daysలో అన్ని స్కూల్స్కి వస్తాయి. ఏమేమి తర్వాత దీనికి వచ్చాను వీక్గా ఉన్నట్టు, ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఆ టీచర్ మీద, లెక్చరర్ మీద యాక్షన్ తీసుకుంటాం. బాగా టీచింగ్ చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఆర్మూరు పట్టణంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనిలరి రఘు నాగుల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ జంబియమ్మన ఆలయంలో, పెరిగిట్లోని కుక్కరగుట్ట శివాలయంలో భక్తులు నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జిరేత్ నగర్ లో మున్సిపల్ చైర్పర్సన్ గోనిలరి రఘు నాగుల పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనిలరి రఘు మాట్లాడుతూ మహిళలకు శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైందన్నారు. పట్టణ ప్రజలకు నాగ పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మన సంస్కృతి సాంప్రదాయాలలో ప్రకృతి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ నాగపంచమి పండగ మన సాంప్రదాయానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున పుట్టలో పాలు పోసుకొని నాగులమ్మను మనసారా కొలుచుకుంటాం. నాగులమ్మ కరుణ కటాక్షాలతో మన ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఇల్లు పచ్చగా ఉండాలి, అలాగే ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి పట్టణ ప్రజలందరికీ నాగపంచమి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరూ ఆర్మూర్ పట్టణాలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతే. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ భుజంగారావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ సాయన్న, ట్రైనీ ఆర్డిఓ సందీప్, రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సాగు చేస్తున్నారా భూమి నవంబర్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది, జామ్ అయిపోయింది సార్. ఇప్పుడు అది 300 ఇప్పుడు ఎట్లా తగ్గుతున్నారు నీళ్ళు? వాటర్ రాకపోతే నీళ్ళు ఎట్లా తగ్గుతున్నారు? అంటే బయట తీసుకొస్తుంది, ఇంటి క్యాన్ తీసుకొస్తున్నారా? ఆర్మూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేటి నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎంపీడీఓ శివాజీ తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 8 ఫిర్యాదులు వచ్చాయని ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ నుంచి 1, విద్యుత్ శాఖ నుంచి 1, ఇరిగేషన్ శాఖ నుంచి 1, రెవెన్యూ శాఖ నుంచి 3, పంచాయతీరాజ్ శాఖ నుండి 2 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రేయరాజు, ఎంఈఓ రవీందర్, పట్టణ సిఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుండి. ఎందుకంటే ప్రజలు రాష్ట్రానికి జిల్లా కేంద్రంకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం అనేది మండల స్థాయిలోనే జరగాలనే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజల సమస్యల పరిష్కారం కావాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మండల ప్రజావాణి ఆర్మూర్ మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజల నుండి ఒక 8 పిటిషన్లు రావడం జరిగింది. అందులో అగ్రికల్చర్ శాఖకు సంబంధించి 1, ఎలక్ట్రిసిటీ శాఖకు సంబంధించి 1, ఇరిగేషన్ శాఖకు సంబంధించి 1, రెవెన్యూకు సంబంధించి 3 పిటిషన్లు, పంచాయతీరాజ్ సంబంధించి 2 పిటిషన్లు రావడం జరిగింది. మొత్తం 8 పిటిషన్లు రావడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ లో మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ఈ ప్రజావాణిలో మొత్తం 31 ఫిర్యాదులు స్వీకరించామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుండి భక్తులు ఆవుపాలతో పంచామృతాలతో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ దుర్గమాత అయ్యప్ప స్వామి రామాలయం ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం పక్కన ఉన్న నాగమ్మ తల్లి విగ్రహానికి ఆవుపాలతో భక్తులు అభిషేకాలు చేసి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15,000కు పైగా భక్తులు రావడంతో సిద్ధులగుట్ట మొత్తం భక్త సముద్రంగా మారిపోయింది. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాతల సహకారంతో భక్తులకు అన్నసత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, చరణ్ రెడ్డి, కొడుగేల మల్లయ్య, జిమి రవి, కొంత మంజుల మురళి, అలిశెట్టి నరేష్, భట్టు శంకర్, ఆచారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. अरे अरे अम्मा సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఈ శ్రావణ మాసంలో మొదటి సోమవారం కావడం విశేషం. మొదటి సోమవారమే నాగుల పంచమితో వచ్చినటువంటి ఈ మాసం కాబట్టి ఈ నాగుల పంచమి సోమవారం నాడు రావడం ఇంకా విశేషం. కాబట్టి భక్త మహాశైలంతా కూడా ఈరోజు స్వామిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామికి మానసాదేవి ప్రియ పుత్రిక ఈ శివుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ జొన్న విత్తులతో స్వామివారి యొక్క అలంకరణ చేయడం జరిగింది. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా సిద్ధేశ్వరుని దర్శించుకొని ఆ నాగుల పంచమికి సంబంధించినటువంటి మానసాదేవి యొక్క అనుగ్రహం పొందగలదని కోరుతూ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు శుభం భవతు. ఆర్మూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. రైతు నాయకులు కలువడు గంగాధర్ మాట్లాడుతూ ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో యూరియా యాప్ డౌన్లోడ్ అయిన యూరియా యాప్ లో బుక్ అవడం లేదని, ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని, అట్లాగే పంట పొలాల్లో విద్యుత్ సక్రమంగా వస్తలేదని, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని, మల్లారెడ్డి చెరువుకు తూము అలుగు రిపేర్ చేయాలని, రెడ్డి చెరువు తూము రిపేర్ చేయాలని, మర్రికుంటకు కొత్తగా తూము నిర్మాణం చేయాలని ఎంపీడీఓను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ రైతు ప్రతినిధులు మగిరి రాజేశ్వర్, బుల్లుపోతన్న, డబ్బలింగం, మల్లయ్య, యాల భూపతిరెడ్డిలు పాల్గొన్నారు.
మర్రిగుట్టకు సంబంధించింది కానీ ఆ తూములను అలుగులను రిపేర్ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఈ ప్రజావాణిలో కోరడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రైతులు ఎవరైతే పంట పొలాలు పండిస్తున్నారో అక్కడ విద్యుత్ అనేది సరైన పద్ధతిలో రావడం లేదు. దానివల్ల రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు ఈ పంట పొలాలకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేము రైతులందరం కూడా ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఉదయం 3 గంటల నుంచి పడితే సాయంత్రం 6 గంటల వరకు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇచ్చిర్రో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని మేము సంబంధిత అధికారులను కోరడం జరిగింది. రాత్రి కరెంట్ రావడం వల్ల రైతులకు అన్ని విధాల ఇబ్బందులు అయితే పాము కాటుకు గురవుతారు. కాబట్టి డేలోనే కరెంటు పూర్తిగా ఇవ్వాలని మేము సవినయంగా అధికారులను కోరడం జరిగింది. అట్లాగే ఏదైతే యూరియా యాప్ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయిన తర్వాత యూరియాని కూడా మనం బుక్ చేసుకుందామంటే బుక్ చేసుకునే పరిస్థితి దాంట్లో బుక్ కావడం లేదు. కాబట్టి మీరు కూడా సంబంధిత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు తెలియజేసి ఈ అర్బన్ ప్రాంతంలో ఈ యూరియా యాప్ వల్ల డౌన్లోడ్ కాకపోవడం ఈ అర్బన్ ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని కూడా సమస్యను తొలగించవలసిందిగా మేము సవినయంగా అధికారులను కోరడం జరిగింది. అట్లాగే మా రైతులందరూ కూడా కలిసి సబ్ కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే 401 సర్వే నంబర్ ప్రొవిజన్ దాంట్లో ఉండడం వల్ల వారి తరాలకు వారి మార్పిడి కావడం లేదు. కాబట్టి ఆ సమస్యను కూడా సంబంధిత అధికారులు తొందరగా పరిష్కారం చేయాలని మేము సవినయంగా కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అర్చకులు మధుకర్ శర్మ, మనోహర్ శర్మ మాట్లాడుతూ జెండా బాలాజీ జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, రేపు స్వామివారికి లక్ష తులసి దళార్చన, అమ్మవారులకు కమల పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ నిహం శ్రీరంగరామేశ్వరిం రాశీభూత సముద్రదేవనితాం లోకేక దీపాంగరం ఆర్మూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఏమిట బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను ఆపడమా, ఖచ్చితంగా ఈ పథకాలు అమలు పరచాలని చెప్పేసి స్టేట్ వైడ్ కార్యాలయంలో ధర్నా చేపట్టాం. ఖబర్దార్ సీఎం, మీరు వెంటనే ఈ పథకాలని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా ఆర్మూరులోనే కాకుండా ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకై మరి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకై అన్ని మండలాల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ రోజు మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే అమలు పరచాలని చెప్పి మేము ధర్నాకు పూనుకున్నాము. ఇదే విధంగా మరి అమలు చేయకపోతే అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లి గ్రామంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ రవీందర్ పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లి గ్రామంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్యకు పరిరక్షణ మరియు బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించే లక్ష్యంతో డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, చైల్డ్ లేబర్ ప్లాట్ఫారం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి రవీందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి బాలుడికి విద్య హక్కు కల్పించడం, బాలల భవిష్యత్తును విద్య ద్వారానే నిర్మించవచ్చిన సందేశాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేశామన్నారు. డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీశైలం మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులందరూ కూడా బడిలో ఉండి చదువుకోవాలి. ఇంతకుముందు శ్రీశైలం గారు చెప్పినట్లు మరి ఆర్మూరు మండలంలో కొంతమంది విద్యార్థులు ఇటుక బట్టలలో, తర్వాత బేకరీలలో, హోటళ్ళల్లో పనిచేస్తున్నట్టు వారు చెప్పారు. కాబట్టి అటువంటి విద్యార్థులని, పిల్లల్ని గుర్తించి మరి ఆ ఓనర్స్ పైన కఠినమైన చర్య తీసుకోవాలి. కాబట్టి మరి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి విద్యా చట్ట ప్రకారము అందరూ కూడా 6 నుంచి 12 సంవత్సరాల విద్యార్థులందరూ కూడా అందరూ చదవాలి. వారు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఐఎల్ఓ అనుబంధ సంస్థ మా డ్రీమ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ కృష్ణారెడ్డి సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు.
అదేవిధంగా ముఖ్యంగా మనలాంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితులటువంటి మన తల్లిదండ్రులు అంటే బడికి పంపాలంటేనే ఒక భారంగా భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు ముఖ్యంగా మన గవర్నమెంట్ పాఠశాలల్లో ఇప్పుడు ప్రభుత్వం కూడా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. అదేవిధంగా మన ఆర్మూర్ మండలం నూతన ఎంఈఓ సార్ గారు మన రవీందర్ సార్ గారు కూడా మనకు ముందుకొచ్చి మా వంతు భాగస్వామ్యం కూడా మీలో ఉంటాం, మీరు చేసేది మంచి కార్యక్రమం కాబట్టి సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మామిడిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన పాఠశాల సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. జకరంపల్లి మండల కేంద్రంలో జకరంపల్లి గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వే పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సునీల్ గౌడ్, కోశాధికారి బొంగు హరీష్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ విఘ్నేశ్వర్ గౌడ్, సలహాదారులు ఎంఆర్జీ చరణ్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్, జిల్లా గౌడ యువజన ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ రత్నగిరి వంశీ గౌడ్, కార్యవర్గ సభ్యులు ప్రణీత్ గౌడ్, వివిధ మండలాల గౌడ యువజన సంఘాల అధ్యక్షులు, రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు మరియు న్యాయవాది అరుగులు బాబా గౌడ్, జకరంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు శేఖర్ గౌడ్, జకరంపల్లి మండల అధ్యక్షులు తూర్పు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు సతీష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్కల్ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ గౌడ్, తొలికొండ గౌడ సంఘం అధ్యక్షులు శేఖర్ గౌడ్, కేశపల్లి గౌడ సంఘం అధ్యక్షులు రాజు గౌడ్, వివిధ గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నాగపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అది వాళ్ళు కదే మాక్లూరు మండలం ఒడ్డేటిపల్లి గ్రామంలోని ఒడ్డెటమ్మ దేవాలయంలో నేడు నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ ఉమ్మడి మండలంలో సోమవారం భక్తులు భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తమ కుటుంబాలను పిల్ల పాపలను ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని మహిళలు నాగదేవతను ప్రార్థించారు. పలు ఆలయాలు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో సుప్రసిద్ధ సలగంటి రాజనరసింహ క్షేత్రంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజ చేశారు. సుమారు 50 సంవత్సరాల క్రితం సలగంటి రాజనరసింహ అనే మహాత్ముడు ఈ ప్రాంతానికి విచ్చేసి కొంతకాలం త్రికరణ శుద్ధితో పూజ నిర్వహించాలని స్థానికుల విశ్వాసం. ఆ సమయంలో ఆయన అక్కడ వేప వృక్షాన్ని స్థాపించారని భక్తులు చెబుతున్నారు. విషపూరితమైన నాగుపాము కాటుకు గురైన వారు ఆ వేప చెట్టుకు వద్దకు వచ్చి వేపాకులను సేవిస్తే ఉపశమనం కలుగుతుందని స్థానిక భక్తుల్లో ప్రగాఢమైన నమ్మకం ఉంది. నాగుల పంచమిని పురస్కరించుకొని సలగంటి రాజనరసింహ క్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నాగుల పంచమి పర్వదినం సందర్భంగా బాల్కొండ ఉమ్మడి మండలంలోని పలు ప్రాంతాల్లో భక్తి వాతావరణం నెలకొంది. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. తొందరగా గణపతి తీసుకొని ఆలయ కమిటీ సభ్యులు ఎవరు ఉన్న వాళ్ళు వాళ్ళకి సహకరించి తొందరగా బయట పంపించడం చేయండి. లోపల ఉన్న భక్తులు తొందరగా దర్శనం చేసుకుని బయటకు రాగలేరు.
బయట ఉన్న భక్తులు లైన్లో ఉన్న భక్తులు కొంచెం ఆహ్వానం చేసుకోకండి. ఎందుకంటే అందరికీ బయట గవర్నమెంట్ కూడా దర్శనం చేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో మరి ఇసానగర్ శ్రీ రామక్షేత్రానికి సంబంధించినటువంటి ఉపాలయంగా ఉన్నటువంటి శైవ క్షేత్రము, శివాలయము, మరి దాంతో పాటుగా నాగశేషునికి సంబంధించినటువంటి పుట్ట ప్రాంతం కూడా ఇక్కడ వెలిసి ఉన్నది. ఈ ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ రోజు మరి పవిత్రమైనటువంటి నాగపంచమి, గరుడ పంచమిని పురస్కరించుకుని అశేష జనవాహిని మహిళామణులు పుట్టలో పాల్గొచి మరి మొక్కుబడులు చెల్లించుకుని ఉంటున్నారు. మరింత సమాచారం మరి తెలుసుకుంటూ మనతో పాటుగా మరి అర్చక స్వాములు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా ప్రజలు వారికి గంటలు పాల్గొన్నారు. పొద్దున 5 గంటల నుంచి అభిషేకాలు ప్రజలు పరిసరాలు జరుగుతున్నాయి. ఈ పర్యావరణ కన్నా పబ్లిక్ ప్రజలు బాగా వచ్చారు, అభిషేకంగా పాల్గొన్నారు. ఉత్సవాలు మంచిగా జరుపుకుంటారు. ఆడబిడ్డలు అందరూ వాళ్ళ అన్నయ్యకు, అమ్మానాన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ కళ్ళు అడుగుతారు. చాలా మంచి రోజు. ఇక్కడ పుట్టిన పాలు పోసి లక్ష్మీ స్తోత్రాలని పూజ చేసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి పాలు తీసుకుపోయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి కళ్ళు కలుసుకొని అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహణ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మనతో పాటుగా నిర్వాహకులు ఉన్నారు, వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాగుల పంచమి పాల్గొనలో చాలా పెద్ద ఉత్సవము. ఇక్కడ ఎక్కడి నుంచో సుదూరం నుంచి చాలామంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ సుమారు 10 గుంటల వరకు బియ్యము అంటే అన్నదాన సత్రం జరుగుతుంటుంది. స్వామివారి సుమారు 1960 నుంచి స్టార్ట్ అయింది ఈ చెట్టు ఇక్కడ. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా సుఖంగా ఉంటున్నాడు. ఇక్కడ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని పోతున్నారు. ఏ పాము కుట్టినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ అన్నట్టు ఏమీ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా నయమవుతున్నది. గంగా నీళ్ళ అభిషేకం కూడా ఇప్పుడు జరుగుతుంది. తర్వాత అన్నదానం కూడా జరుగుతుంది 2 గంటలకు. కాబట్టి మీ అందరికీ తర్వాత సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులంతా పాల్గొనాలని కోరుకుంటున్నాను. శివశంకర భగవానికి నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది కలగంటయ్య కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఫేమస్, 50 సంవత్సరాల క్రితం నుంచి ఫేమస్. ఇక్కడ నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం పాము కొడితే కూడా ఇక్కడికి వస్తుంది. చాలామంది ప్రాణాలు కాపాడిండు భగవంతుడు. చాలా ఫేమస్. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తారు. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటాము. భోజనాలు కూడా చాలా భోజన ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తారు. భజన భక్తులు కూడా చాలా భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా మీకు కూడా మీ విలేకరులకు, మీ టీవీ సత్య టీవీ గారికి కూడా నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తాను.